తాము అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అన్నట్టుగానే 2023 ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి గారు తాము ఎన్నికల్లో గెలిస్తే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని డిసెంబర్ 9నే తాము ప్రమాణ స్వీకారం చేయగా రైతులకు రుణమాఫీ చేస్తూ సంతకం చేస్తామని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసినట్టుగానే ఒక్క సంతకంతో తాము కూడా 2 లక్షల రుణమాఫీని చేస్తామని రైతులకు హామీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల మంది రైతులు 2 లక్షల రూపాయల రుణమాఫీకి అర్హులుగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ గుర్తించి పెద్ద ఎత్తున కరపత్రాలు, ఫ్లెక్సీలతో ప్రచారం చేసింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి తాము రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు. రైతు బంధు పథకంతో రైతులంతా తమకే ఓట్లు వేస్తారని భ్రమలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ కూడా తాము ఎన్నికల్లో గెలిస్తే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించక తప్పని పరిస్థితి వచ్చింది. కానీ బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లోనే తాము గెలిస్తే రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించి రుణమాఫీ చేయలేదు. దీంతో కాంగ్రెస్ ప్రకటించిన 2 లక్షల రుణమాఫీ పైన రైతులు ఎక్కువగా దృష్టి సారించారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 2 ఉచిత పథకాలకు సంతకం చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు బ్రదర్, డిసెంబర్ 9 వచ్చిందిగా అంటూ హరీష్ రావు గారు సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించారు. దీంతో పల్లెల్లో, పట్టణాల్లో, టీ అంగళ్ళ దగ్గర, టిఫిన్ సెంటర్ల దగ్గర ఇదే చర్చ. గత ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తుందా చేయదా అని జనాలు ఒకటే గుసగుసలాడుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలకే పెద్ద మొత్తంలో అమౌంట్ అవసరం అవుతుందని, దాదాపుగా సంవత్సరానికి 1,50,000 కోట్లు అవసరం అవుతుందని, ఈ నేపథ్యంలో 47 లక్షల మందికి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయడం అంటే దాదాపు పెద్ద మొత్తంలో అవసరం ఉంటుంది. 1,000 కోట్లు కావాలి. అంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పుడప్పుడే సేకరించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీఆర్ఎస్ 1,000 కోట్లు అప్పు చేసిందని ప్రకటించింది. అలాగే శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలకే మద్దతిస్తూ ఖర్చు చేస్తున్నందున రైతులకు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో చేయాలంటే దాదాపు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంత అమౌంట్ని ప్రభుత్వం సమకూర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. కనుక రైతులు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు లోన్లు కట్టాలా, కట్టకుండా అలాగే ఉంచాలనేది వారి ఇష్టం. కానీ ప్రభుత్వం ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేసే అవకాశాలు ఉన్నాయి. సంవత్సరం పడుతుందా, 2 ఏళ్ళు పడుతుందా అనేది ఖచ్చితంగా చెప్పలేము.